కొన్ని స్లో డ్రామాస్, కొన్ని థ్రిల్లర్స్, బట్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీస్ అన్నీ ఓటీటీలో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా 5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ అంటే చూద్దాం. లక్కీగా అన్ని సినిమాలు తెలుగులో ఉన్నాయి. నంబర్ 1 ఆప్ జైసా కోయి. ఆర్ మాధవన్ అండ్ ఫాతిమా సనా షేక్ మెయిన్ లీడ్స్‌తో చేసిన హిందీ సినిమా ఇది. ఇది డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది. స్లో డ్రామా అయినా కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సో సినిమా స్టోరీ ఏంటంటే 42 ఇయర్స్ ఉన్న సాంస్క్రిట్ టీచర్ శ్రీరేణు త్రిపాఠికి ఇంకా పెళ్ళవదు. కానీ మంచి కంపెనీ కోసం చూస్తూ ఉంటాడు. అలాంటి టైంలో మధు బోస్ అనే లేడీ తన లైఫ్లోకి వస్తుంది. స్లోగా రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ పెళ్లిదా కూడా వెళ్తుంది. బట్ సడన్గా శ్రీరేణు తనని వద్దనుకుంటాడు. మరి రీజన్ ఏంటనే సినిమాలో చూడాలి. సినిమా రన్ టైం 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. బట్ స్టిల్ నెరేటివ్ చాలా స్లోగా అనిపిస్తుంది. కానీ 42 సంవత్సరాలైనా పెళ్లి కాకపోవడం, సడన్గా లైఫ్లోకి అమ్మాయి రావడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరీ గ్రేట్ స్టోరీ ఏం కాదు కానీ లవ్ స్టోరీని డిఫరెంట్గా చూపించారు. అండ్ మెయిన్గా ఉమెన్ మెన్కి ఏం తక్కువ కాదు, తను కూడా ఈక్వల్ అని చాలా సటిల్గా చూపించారు. సినిమాలో ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మాధవన్ యాక్టింగ్ కానీ ఫాతిమా యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్గా బాగుంది. సో నో వరీస్, హ్యాపీగా చూసేయచ్చు సినిమాని. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 2 బ్రిక్. హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సస్పెన్స్ని హోల్డ్ చేస్తుంది. సినిమా తెలుగులో కూడా ఉంది. స్టోరీ ఏంటంటే టిమ్ అండ్ ఒలివియా అనే కపుల్ ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే బయటికి వెళ్దామని డోర్ తీస్తే బ్లాక్ కలర్ బ్రిక్స్తో మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అన్ని డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి చూసినా అట్లే ఉంటుంది. ఇంట్లో సిగ్నల్స్ పోతాయి, ఇంటర్నెట్ పోతుంది, వాటర్ ఆగిపోతాయి. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆ కపుల్ బయట పడ్డారా లేదా అనేది సినిమాలో చూడాలి. సినిమా రన్ టైం 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఒక్క సిట్టింగ్లో లేపేయచ్చు, అంత గ్రిప్పింగ్గా ఉంటుంది. నేను కూడా జనరల్గా ఏముంటుంది అని స్టార్ట్ చేశా. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఫీల్ అయ్యేలా ఉంది సినిమా అయితే. కానీ సినిమాలో స్టేక్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది. దానివల్ల ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది సినిమా. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే సూపర్ ఎంగేజింగ్ సినిమా అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 3 8 వసంతాలు. ఒక పొయిటిక్ లవ్ స్టోరీ ఇది. పర్లేదు, థియేటర్స్లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. స్టోరీ ఏంటంటే శుద్ధి అయోధ్య 17 ఇయర్స్కే రైటర్ అండ్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్. అయితే వరుణ్ అనే వ్యక్తి తన లైఫ్లోకి వచ్చినాక శుద్ధి లైఫ్ ఎలా మారింది అండ్ రైటర్ సంజయ్ తన లైఫ్లోకి ఎలా వచ్చాడు, ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాలి. సినిమా రన్ టైం 2 అవర్స్ 17 మినిట్స్ ఉంటుంది. బట్ చాలా స్లోగా ఉంటుంది నెరేటివ్ అయితే. కానీ ఊటీలో స్టోరీ సెట్ అయి ఉండడం అండ్ ఆ విజువల్స్ వల్ల, డైలాగ్స్ వల్ల కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే వెళ్తుంది, బట్ సెకండ్ హాఫే కొంచెం లెట్ డౌన్ అయింది. బట్ స్టిల్ ఇందాక చెప్పినట్టు విజువల్స్ కోసం, డైలాగ్స్ కోసం అండ్ శుద్ధి అయోధ్య యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. మెయిన్గా ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో లవ్ స్టోరీ చెప్పడం, లవ్లో తను పాడే బాధను చూపించడం ఫ్రెష్గా అనిపించింది. సో నెట్ఫ్లిక్స్లో ఉందో ఒక లుక్ వేసేయండి. నంబర్ 4 నరివెట్ట. టొవినో థామస్ లీడ్ రోల్ చేసిన మలయాళం సినిమా ఇది. రియల్గా జరిగిన స్టోరీని బేస్ చేసుకొని తీశారంట. సినిమా స్టోరీ ఏంటంటే వర్గీస్ మంచి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ఉంటాడు. కానీ ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే ఒక రోజు వాయనాడ్లో ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. అక్కడికి వర్గీస్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. 2 అవర్స్ 20 మినిట్స్ అలా ఉంటుంది రన్ టైం అయితే. స్టార్టింగ్ స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది, బట్ ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, బట్ సెకండ్ హాఫే కొంచెం లెట్ డౌన్ అయింది. బట్ స్టిల్ రియల్గా జరిగిన స్టోరీ అవ్వడం, చాలా రియలిస్టిక్గా తీయడం, పోలీసులు ట్రైబల్స్తో ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నిటి వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో సినిమా ఇది ఒకసారి ఒక లుక్ వేయొచ్చు. సోనీ లీవ్లో ఉంది. నంబర్ 5 కలియుగం. కన్నడ సైఫై థ్రిల్లర్ ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే అందరికి నచ్చకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ అండ్ మేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టోరీ ఏంటంటే 2064లో మనుషులు ఫుడ్ కోసం, వాటర్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆఖరికి చంపుకోవడానికి కూడా రెడీ అవుతారు. పూర్ వర్సెస్ రిచ్ లాగా 2 గ్రూపులు తయారవుతాయి. మరి ఫైనల్గా ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. 1 అవర్ 40 మినిట్స్ రన్ టైం ఉంటుంది. బట్ ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా. మనం కూడా అక్కడే ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే. అలా ఉంటుంది వరల్డ్ బిల్డింగ్ అయితే. నిజంగా ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం భయమేసింది. అంటే నిజంగా ఫుడ్ కోసం, వాటర్ కోసం చంపేస్తారా, మనుషులు ఇంత ఘోరంగా అవుతారని భయమేసింది. లిటరల్గా సినిమాలో మనుషులకు అసలు మోరల్స్ అనేవి ఉండవు, అంత రియలిస్టిక్గా ఉంటుంది. నాకైతే సినిమా బాగా అనిపించింది. సో మీకు కూడా ఒక ఫ్రెష్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమా ఆహాలో ఉంది. సో అంతే. ఇంకా ఈ లిస్ట్లో మీకు నచ్చిన సినిమా ఏంటి, ఆల్రెడీ చూస్తే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.